ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యము, అమూల్యమైనటువంటి జీవ వాక్యము మన జీవితాలలో ఫలింప చేసేదిగా ఉంటా ఉన్నది మన ఎడల. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండను, ఆయన వాని యందు నిలిచి ఉండను. ఆయన యొక్క ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞని మనము పాటించినట్లయితే, ఆ ఆజ్ఞ ప్రకారంగా మనము జీవించినట్లయితే మనము ఆయనలో ఉన్నవారము కనుక ఆయన మనతో పాటు ఉంటాడంట. మనం ఆయనలో నిలిచి ఉంటేనే కానీ ఫలింపనేరం. ఆయనలో నిలిచి ఉంటేనే మనం ఫలించేది. అనగా ఆజ్ఞ ప్రకారంగా నిలబడి ఉండటం. చుట్టుపక్కల ఉన్నటువంటి దేవుని ప్రజలు దేవుణ్ణి కాదని వాళ్ళకి ఇష్టమైనట్లుగా జీవితాన్ని జీవించే సమయంలో యెహోషాపాతు, దావీదు సంతతి అయినటువంటి యెహోషాపాతు హృదయాన్ని నిబ్బరం చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞని గైకొని దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తా ఉన్నాడు. దేవుని కొరకు, దేవుని నామానికి, కనికరించే దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును కాక. ఆయన యందు మనం నిలబడి ఉన్నామా? మనము ప్రూవ్ చేసుకున్నామా? నేను నీ సన్నిధిలోనే ఉన్నా, నేను నిన్ను విడిచిపెట్టిపోలే అని మనము దేవునికి కనపరుచుకున్నామా? కనపరుచుకున్నట్లయితే దేవుడు మన పక్షంగా నిలబడి మనకున్నటువంటి భయాన్ని పారద్రోలతాడు. దేవునిలో ఉండకపోవటానికి 1,00,000 కారణాలు చూపించవచ్చు. దేవునిలో ఉండకపోవటానికి ఆ రోజుల్లో 1,00,000 కారణాలు చూపించవచ్చు. ఆ ఇశ్రాయేలీయుల రాజులు దేవునిలో ఉన్నటువంటి వారు కాదు. దేవుని ప్రజల, దేవుడు రాజ్యాన్ని ఇస్తే అనుభవించుకుంటా దేవునిలో ఉన్నవాళ్ళు కాదు. ఆమె దేవునిలో ఉన్నటువంటి వాళ్ళైతే కాదు. ఆ పరిస్థితుల్లో యెహోషాపాతు కూడా వాళ్ళు ఉండట్లేదు కదా, నేను ఎందుకు ఉండాలా, నేను కూడా ఉండకపోయినా కానీ వచ్చి నష్టం ఏం లేదు, అందరితో పాటు మనం ఆమె ఉండనే ఉంది మనకు సమాధానం, అందరితో పాటు మనం అని అనుకోవచ్చు. కానీ అనుకోలే. దేవుని చేత దీవించబడినటువంటి పిల్లలు. అందుకే పునాది గట్టిగా ఉండాలి. మనము ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నామో, మనము ఎవరి సన్నిధిలో ప్రాణాన్ని నిలుపుకొని ఉన్నామో ఆయన జీవము కలిగిన దేవుడై ఉండి మన పక్షంగా పోరాడే దేవుడు. ఆ పోరాట పటిమ కలిగినటువంటి దేవునిని అనుసరించేటువంటి సమయంలో దేవుని ఎడల భయభక్తులను సంపూర్ణముగా కనపరిచి ఆయన కొరకు జీవించినట్లయితే పునాది స్థిరంగా దేవునిలో ఉంటుంది. పునాది అనేది దేవునిలో స్థిరంగా, బలంగా నాటబడుతుంది. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ముందు వచ్చేటువంటి తరానికి మనము ఏది ఇచ్చినా సరే పోగొట్టుకుంటారు. ఈరోజు రేపు మనుషుల ప్రాణాలకి లెక్కలేదు, విలువ లేదు. వాటికి కూడా మొదటి నుంచే లేదనుకోండి గ్యారంటీ. ఇప్పుడైతే అసలే లేదు. దేవుని ఎడల భయభక్తులు, దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, ఆయన చూపేటువంటి కృప, ఆయన తన వైపుగా మన సంతానాన్ని తిప్పుకొనగలిగిన దేవుడు. మనం ఏది ఇచ్చినా సరే నిలబడదు. దేవునికి మనము
దేవుని ఎడల మనకున్నటువంటి విశ్వాసాన్ని కనపరిచినట్లయితే మనము దీవించేటువంటి వారముగా మన పిల్లల్ని చేయగలం. మన యొక్క సంతానానికి దేవుని ఆశీర్వాదాన్ని ఇవ్వగలం. యెహోషాపాతు అదే స్థితిలో దేవుని సన్నిధిలో నిలబడతా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా దేవుని ఎడల భయభక్తిలో నిలపనటువంటి వారు. వచ్చినటువంటి పరిస్థితిని చూసుకున్నాడు. దేవునిలో ఉంటేనే మంచిదేమో మనకి, ఎందుకంటే భయాన్ని తీసేయగలిగింది దేవుడు మాత్రమే. నువ్వు వానికాడికి పోయినవా, ఈయనకాడికి పోయినవా, ఇంకొక మాట చెప్పి భయపడే నిన్ను వణికిస్తారు. నువ్వు భయపడతా ఉన్నావు అనుకోండి, వాడి దగ్గరికి పోతే అదేం చెప్తారంటే ఇంకో 4 మాటలు కలిపి చెప్పి పోరా అని చెప్పి అన్నాడు అనుకో, వాని దగ్గరికి భయపడుకుంటా పోయి వచ్చేటప్పుడు వణుక్కుంటా వస్తాం. ఇట్లా వణుక్కుంటా వస్తాం. ఈడు ఏదైనా ధైర్యం చెప్తారా అనుకుంటే ఈడు ధైర్యం చెప్పకపోగా ఉన్న కొద్దిపాటి ఆ ధైర్యాన్ని కూడా తీసేసి ఉన్న భయానికి తోడు ఇంకొంచెం భయం కలిగించి మాటలు చెప్పి ఊరికిస్తా ఉన్నాడు. దేవుడు భయాన్ని తీసివేయగలిగిన దేవుడు. అందుకే అనేక పర్యాయాలు భయపడవద్దు అని చెప్పారని దేవుడు పదే పదే చెప్తాడు దేవుడు. యెహోషువ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయము 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా దేవుని ఎడల భయాన్ని కనపరుచుకుంటా ఉన్నాడు. దేవుని ఎడల ఆ మనుషునికి ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉన్నదో నిలుపుకుంటా ఉన్నాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, నా సన్నిధిలో నిలిచి ఉండండి, నేను మిమ్మల్ని నిలుపుకుంటా దీవిస్తా. మనం నిలబడేటువంటి మనస్సు అనేది మనకుంటే ఆయన నిలుపుకుంటాడు మనల్ని. ఎన్ని చూపించి ఎన్ని చెప్పినా సరే లోబడినటువంటి హృదయాలకి ఏమి చేయలేం. లోబడినటువంటి మనస్సులకి హృదయాలకి ఏమి చేయలేం. దేవుని ఎడల ఉన్నటువంటి విశ్వాసము మనకి గొప్ప మేలును కలుగజేస్తుంది. మనం ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలని గైకొన్నామా, ఆయన మన యందు మిగిలినటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి విసర్జించారు. ఇశ్రాయేలు రాజులు దేవుణ్ణి కాదనుకున్నారు. ఆ కాలంలో ఆ ప్రజల మధ్యలో ఆ రాజులతోటి తిరుగుతూ ఉన్నటువంటి యెహోషాపాతు దేవుణ్ణి విసర్జించరు. ఆ విసర్జించినటువంటి రాజులతోటి సావాసం కలిగి ఉన్నాడు. వాళ్ళతోటి వియ్యం అందుకొని ఉన్నాడు. వాళ్ళతోటి సావాసం చేయటమే కాకుండా వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ భార్యలు తీసుకొని వస్తా ఉన్నాడు. తిరిగి మట్ల వాళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు అంటే అది లేదు. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు దేవుణ్ణి విసర్జించిన వాళ్ళు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మీరు ఆయన ఆజ్ఞలు గైకోనండి. ఆయన ఆజ్ఞలు గైకొన్నారు అనుకోండి, ఆయన మీతో ఉంటాడు. మీరు ఆయనతో పాటు ఉంటారు. మీరిద్దరూ కూడా ఏకమై ఉంటారు. ఇప్పుడు దేవునితో ఏకమైనటువంటి మనుషునికి అపజయము, భయము ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చేటువంటి భయాన్ని, అపజయాన్ని ఈయన శక్తిమంతుడు కదా, ఈయన ఈ మనుషుని మీదకి వచ్చేటువంటి భయాన్ని అంతటిని కూడా పారద్రోలేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధమగినటువంటి మార్గంలో మనం ఏం చేయాలంటే మనస్సుని నిలుపుకోవాలి. దేవుని దగ్గర విచారించడానికి, ఆయన ఆజ్ఞలు మనలని ఆయన సన్నిధిలో నిలవ చేయాలి. వాడు ఎట్లయినా పోతే పోదు, వానికి అంగీకరించే హృదయం లేదు. దేవుని మేలు పొందుకున్నటువంటి మనుషునికి ఏ రీతిగా చెప్పి దేవునిలో నిలబెడతాం? దేవుని శక్తి సామర్థ్యాలు గ్రహించినటువంటి ఒక మనుషుల్ని ఏమి చేసి దేవుని సన్నిధిలో నిలబెట్టగలం? ఏ రకంగానూ కూడా అటువంటి వారిని నిలబెట్టలేం. ఎందుకంటే వాళ్ళకి ఉండేటువంటి స్వభావం అనేది లేదు. దేవుని కార్యాలను చూసిన తర్వాత కూడా చూడనటువంటి వారు, తెలియనటువంటి వారు అయితే ఇట్లాగా దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, నీ జీవితంలో కూడా ఆయన నీకు ప్రత్యక్షమయ్యి తన యొక్క కృపని, కార్యాలని కనపరుస్తాడని చెప్తే నిజమే కాబోలనుకొని వచ్చి ఆయన కార్యాలను చూసి నిలదొక్కునేటువంటి వారు కొద్దిమంది.
ఆ కొద్ది మందిలో మరికొద్ది మంది ఏం చేస్తారంటే చూసిన కార్యాలను కూడా లక్ష్య పెట్టకుండా ఆయనకి దూరంగా జరుగుతారు. అటువంటి వాళ్ళని ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఆ ప్రజల మధ్యలో ఉన్నటువంటి యెహోషాపాతు వచ్చేటువంటి సైన్యాన్ని చూసి దూరంగా జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, భక్తిహీనులు. వాళ్ళ నుంచి వేరైపోయి దేవుని ఆజ్ఞలని హృదయంలో ఉంచుకొని ఉపవాస దినాన్ని చాటించాడు. రాజ్యం అంతటా కూడా మన మీదకు వచ్చేటువంటి ఉపద్రవం నుంచి తప్పించబడేటట్లుగా దేవుని సన్నిధిలో మనం కూర్చుందాం. ఉపవసించి దేవుని కొరకు ప్రార్థన చేస్తాం. ఉపవసించి దేవుని కొరకు మనము విజ్ఞాపన చేద్దాం. ఎందుకంటే మనం దేవుని వాళ్ళం. మనం సమూలంగా తీసివేయబడ్డం అనుకోండి భూమి మీద నుంచి దేవుని పేరు మాసిపోతుంది. దేవుని పేరట ఆయన ప్రజలను నిలపటం కొరకైనా సరే మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన మనల్ని నిలబెడతాడు. ఎందుకంటే దేవుని పేరు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా ఆయన ప్రజల్లో నిలబడే ఉంటుంది. ఆయన ప్రజల కోసం ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఆజ్ఞలు మన హృదయంలో ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనము నిలిచి ఉన్నట్లయితే మనలో ఆయన నిలిచి ఉంటాడు. యెహోషాపాతులాగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే, మరొకరి గురించినటువంటి ఆలోచన, మరొకరి గురించినటువంటి ఈ ఏంటంటే కలవరానికి గురి చేసేటువంటి అవిశ్వాసపు ఆలోచనలు మనలో నుంచి తీసివేయాలి. అవి వాళ్ళకి జరుగుతాయి. అవిశ్వాసులకి ఏది జరుగుతుందో అది మనకు జరుగుతుంది అనుకోవటం తప్పు. అవిశ్వాసులు ఆయనలో లేరు. విశ్వాసులు ఆయనలో ఉంటే అవిశ్వాసుల మీదకి వచ్చినటువంటి ఉపద్రవాలు విశ్వాసుల మీదకి ఎందుకు వస్తాయి? ఒకవేళ వస్తే రాకమానం, భూమి మీద ఉన్నాం కదా, మనుషులం కదా, రాకమానం వచ్చినప్పుడు రాకుండా ఈయన అడ్డుగా ఉంటాడు. ఆమేన్. అదే కదా దేవుని కృప. ఆ ఆజ్ఞనే మీరు పాటించండి. అప్పుడు వచ్చేటువంటి ఉపద్రవాలని ఆయన ఏం చేస్తారంటే రాకుండా అడ్డుగా ఉండి కాపాడుతాడు. ఆయనలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఆయన ఆజ్ఞలని దాటి పోవద్దు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తిరుగుతారు. వాళ్ళకి మనస్సాక్షి అంటారు చూడండి. దేవుని మీద వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని తాకట్టు పెట్టేస్తారు. ఎవరికి? ఎందుకు పనికిరానటువంటి మనుషులు. అంటే అర్థం ఏంటంటే నేను కనుక దేవుణ్ణి అనుసరిస్తే వీడెక్కడ ముక్కు చీదుకుంటాడో, వీడెక్కడ కళ్ళు దూడ్చుకుంటాడో అని భయంతో. వాడు ముక్కు చీదుకుంటాడో కళ్ళు దూడ్చుకుంటాడో నీకెందుకు? ఆయన ఎడల నీ భయభక్తులు, నీ అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుంటే నీవు సంరక్షించబడతావు. వేరొకరి గురించి నీ జీవితాన్ని పణంగా పెట్టడం ఎందుకు? వద్దు కదా ఆ స్థితి. వేరొకరి గురించి కనుక వేరొకరి గురించి మనల్ని మనము పాడు చేసుకోవటం అనేటువంటి ఆలోచనని విడిచిపెట్టండి. యెహోషాపాతు దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ముందు హృదయాన్ని నిబ్బరం చేసుకొని ఉంటా ఉన్నాడు. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, మనస్సుని అంటే ఆయన యొక్క హృదయంలో దేవుని మీద ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తప్పిపోకుండా కాపాడుకుంటా ఉన్నాడు. వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు, మనం కూడా అట్లా చేద్దాం. పిచ్చోడ్లాగా ఎందుకు రా దేవుని మీద విశ్వాసం? వాళ్ళు ఉంచలేదు కదా మనం ఎందుకు విశ్వాసం ఉంచడం అని చెప్పి నేను అనుకోలే. వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి, వాళ్ళు అజ్ఞానులు కాబట్టి అజ్ఞానంతో ఏమైపోయారంటే లోకంలో కలిసిపోయారు. తర్వాత వాళ్ళ జీవితాలు కూడా అట్లాగనే లోకంలో గతించిపోయినాయి. మనుగడలో లేవు, వాళ్ళు గుర్తుకు రారు.
యెహోషాపాతు దేవుని సన్నిధిలో నిలిచి మనస్సుని నిబ్బరం చేసుకుంటా ఉన్నాడు. హృదయాన్ని నిబ్బరం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలబడాలి. వేరొకరి గురించి మనకు సంబంధం లేదు. వేరొకరు వాళ్ళ జీవితాన్ని చూసినట్లయితే అక్కడ కూడా కనిపించింది యెహోషాపాతు. వాడు అట్లాగా తిరిగితే చేస్తే ఏం జరిగిందో అది కూడా చూసిండు. కళ్ళతోటి చూసిండు ప్రత్యక్షంగా. చూసి అమ్మో వద్దు అటు వద్దు. ఎందుకంటే ఆ ప్రవర్తన, అటువంటి స్వభావము కీడే కలుగజేస్తుంది కానీ మనకి నెమ్మదినైతే తెచ్చిపెట్టదు. మనస్సుని నిబ్బరం చేసుకొని ఆయన సన్నిధిలో వచ్చి నిలబడ్డాడు. ఆయన సన్నిధిలో వచ్చి నిలబడితే ఏం జరుగుతా ఉన్నదంటే దేవుని యొద్ద నుంచి సమాధానం కలుగుతా ఉంది. అదే సమాధానము మనకు దేవుడు అనుగ్రహించును కాక. ఆ సమాధానాన్ని దయచేసి పరలోకపు దేవునికి అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా మీ కృప చేత మీ పరలోకపు కనికరము చొప్పున తండ్రి చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి అనేకుల హృదయాలలో నాటి ఫలింపచేయమని పరిశుద్ధాత్మదేవ నీ ఆజ్ఞలను ఎవరైతే గైకొంచు ఉన్నారో వారికి తండ్రి నీవు అండగా ఉండి నీ నామమును బట్టి ప్రతి విషయమందు వారికి సహాయము దయచేయమను ఇమ్మానుయేలు దేవుడు వగినటువంటి మీ పాదముల యొద్ద తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేయించి ఉండగా మీ కృప చొప్పున కనికర స్వరూపుడా ఈ విన్నపాలన్నిటిని కూడా లక్ష్య పెట్టి ప్రతి ఒక్కరికి తండ్రి మీ పరలోకపు సహాయంలో ధారాళముగా దయచేయమని కృపా క్షమాపణలు కలిగిన మీ పరిశుద్ధ పాదముల చెంత తండ్రి అనేకులు పరిశుద్ధుడ వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని నీ యొద్ద తండ్రి నిలిచి నీకు అయ్యా మనవి చేసుకునేటువంటి వారిగా స్థాపించమని సమస్త మహిమను మీకు ఆపాదించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్ ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండి మనలను నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.